విపక్ష నేత జగన్ కాసేపట్లో ప్రధాని మోడీని కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మోడీతో చర్చించనున్నారు. మిర్చి రైతుల సమస్యలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకోవడం మీద ఫిర్యాదు చేయనున్నట్లుగా సమాచారం. రైట్, ప్రధానితో జగన్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల క్రితమే ప్రధానమంత్రి మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర విభజన చట్టంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక అంశాలను పరిష్కరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత సత్వరమే చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తితో పాటు ఇతరత్ర అనేక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా విశాఖ రైల్వే జోను, మిర్చి రైతులు చేసినటువంటి ఆందోళన, వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి సహాయం, ఆర్థిక సహాయాన్ని కూడా ఏమాత్రం కూడా సరిపోదని, మిర్చి రైతులకు మరింత ఆర్థిక సహాయాన్ని అందించాలని, అదేవిధంగా 5,000 రూపాయలతో క్వింటాల్ కొనుగోలు చేసేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏమాత్రం సహాయకారిగా ఉండబోదని, అది ఆ మాత్రం మిర్చి రైతులను ఏమాత్రం కూడా ఆదుకునే అవకాశం లేదని మరింత కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి ఈ విషయంలో మరింత ఉదారంగా నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రతిపక్ష నేత ప్రధానమంత్రిని కోరినారు. అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చెందినటువంటి 21 మంది ఎమ్మెల్యేలను అధికార తెలుగుదేశం పార్టీ ప్రలోభపెట్టి తీసుకున్నదని, అదేవిధంగా ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం కూడా అభ్యంతరకరమైన అంశాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్పీకరు జాప్యం తీసుకునే విషయంలో, నిర్ణయం తీసుకునే విషయంలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని కూడా ప్రధానమంత్రి వద్ద ప్రస్తావించి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలను కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా ప్రధానంగా ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టుల్లో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గత 11 నెలల తర్వాత మరొకసారి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకడం అన్నది ఇదే ప్రథమంగా ఉంది. గతంలో 2-3 సార్లు అడిగినప్పటికీ కూడా పార్లమెంటు సమావేశాలు, ఇతరత్ర అనేక బిజీగా ఉండటం వల్ల ప్రధానమంత్రి కార్యాలయం ఏమాత్రం కూడా సమయం ఇవ్వలేకపోవడంతో అప్పుడు కలవలేకపోయారు. ఆ విధంగా ఇప్పుడు 11 నెలల తర్వాత తిరిగి అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఈరోజు వచ్చి ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో మరొక అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా బేషరతుగా రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయాన్ని కూడా ప్రధానమంత్రికి తెలియజేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా అనేక అంశాలు ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇచ్చినటువంటి ఆర్థిక సాయం ఏమాత్రం కూడా రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర పురోభివృద్ధికి ఏమాత్రం కూడా అంత పెద్దగా సహాయకారం కాకపోదు కాదన్న అంశాన్ని కూడా ప్రధానమంత్రికి తెలియజేసి ఆ మేరకు ప్రత్యేక హోదా అంశం కూడా మరొకసారి పునరాలోచించాలన్న అంశాన్ని కూడా ప్రధానమంత్రికి ప్రతిపక్ష నేత వివరించే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్.